హలో వ్యూవర్స్, వెల్కమ్ టు 3TV రియల్ ఎస్టేట్. ఈరోజు మనం బతుకమ్మ కుంట వివాదం ఏంటి, అసలు ఈ బతుకమ్మ కుంట వివాదంలో ఉన్న నిజాలు ఏంటి, ఈరోజు చిన్న డిస్కస్ చేద్దాం. అయితే ఇది బతుకమ్మ కుంట అనేది చెరువు భూమి లేక ప్రైవేట్ భూమి, హైడ్రా కోర్టు మధ్య ఏం జరిగింది? హైదరాబాద్లోని అంబర్పేట ప్రాంతంలో ఉన్న ఈ బతుకమ్మ కుంట ఒకప్పుడు నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాంతం ఇప్పుడు చెరువు పరిరక్షణ, భూ యాజమాన్యం, హైడ్రా చర్యలు, కోర్టు ఆదేశాల కారణంగా పెద్ద వివాదంగా మారింది. అసలు బతుకమ్మ కుంట వివాదం ఏంటి? ఈ భూమి నిజంగా చెరువుకు సంబంధించిందా లేదా ఇది ప్రైవేట్ వ్యక్తికి సంబంధించిన భూమి? హైడ్రా అక్కడ ఎందుకు అభివృద్ధి పనులు చేపట్టింది? హైకోర్టు ఎందుకు జోక్యం చేసుకుంది? ఈ వీడియోలో పూర్తిగా విశ్లేషిద్దాం. బతుకమ్మ కుంట ప్రాంతంలో సుమారు 7 ఎకరాల భూమిపై యాజమాన్య వివాదం కొనసాగుతోంది. ఈ భూమి తనదేనని, గతంలో తాను ఈ ప్రాంతాన్ని ఉపయోగించానని ఒక ప్రైవేట్ వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. తన భూమిలో ప్రభుత్వ సంస్థలు జోక్యం చేసుకుంటున్నాయని కోర్టు రక్షణ కోరారు. మరోవైపు హైడ్రా మాత్రం ఈ ప్రాంతం ఒక చారిత్రాత్మక నీటి వనరుగా ఉందని వాదిస్తోంది. పాత సర్వేలు, మ్యాపులు, శాటిలైట్ ఇమేజెస్ మరియు అధికారిక రికార్డుల్లో ఈ ప్రాంతం చెరువుగా కనిపిస్తోందని హైడ్రా చెబుతోంది. అంటే ఒకవైపు ఇది నా ప్రైవేట్ భూమి అనే వాదన, మరోవైపు ఇది ప్రజలకు చెందిన చెరువు అనే ప్రభుత్వ వాదన. ఇదే ఈ వివాదానికి ప్రధాన కారణం. ఈ అంశం తెలంగాణ హైకోర్టుకు వెళ్ళింది. కోర్టు గతంలో ఈ భూమికి సంబంధించి యథాతథ స్థితి కొనసాగించాలని, అంటే వివాదం తేలే వరకు పరిస్థితిని మార్చకుండా ఉండాలని ఆదేశించింది. అయితే ఆ తర్వాత బతుకమ్మకుంట ప్రాంతంలో హైడ్రా చేపట్టిన అభివృద్ధి పనులపై కొత్త వివాదం ప్రారంభమైంది. ఫెన్సింగ్, గేట్లు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టారని ఆరోపణలు వచ్చాయి. దీంతో కోర్టు యథాతథ స్థితి ఆదేశాలు ఉన్నప్పుడు ఈ మార్పులు ఎలా జరిగాయి అనే ప్రశ్న కోర్టు ముందుకు వచ్చింది. ఈ అంశంపై హైకోర్టు హైడ్రా అధికారుల చర్యలను ప్రశ్నించింది. అయితే హైడ్రా వాదన ఏమిటంటే తాము చెరువును కాపాడేందుకు, ప్రజా ఆస్తిని రక్షించేందుకు, వరద సమస్యలను తగ్గించేందుకు మరియు చెరువు పునరుద్ధరణ కోసం చర్యలు చేపట్టామని, కోర్టు ఆదేశాలను గౌరవిస్తామని కూడా హైడ్రా స్పష్టం చేసింది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఈ కేసులో ఎవరి యాజమాన్య హక్కు చెల్లుబాటు అవుతుందో, భూమి అసలు స్వభావం ఏమిటో, చెరువు సరిహద్దులు ఎక్కడి వరకు ఉన్నాయో వంటి అంశాలపై తుది నిర్ణయం న్యాయ ప్రక్రియ ద్వారానే జరగాలి. ఇటీవల ఈ వివాదానికి సంబంధించిన హైడ్రా నిర్మాణాల అంశాన్ని తెలంగాణ హైకోర్టే పరిశీలించి నిర్ణయం తీసుకోవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ వివాదం మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తోంది. ఒక ప్రాంతం గతంలో చెరువుగా ఉండి తర్వాత కాలంలో భూమి రికార్డులు మారితే అసలు నిజమైన ఆ స్వభావాన్ని ఎలా గుర్తించాలి? పాత సర్వే రికార్డుల, రెవెన్యూ పత్రాల, శాటిలైట్ చిత్రాల, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల లేదా కోర్టు తీర్ప, ఈ అన్ని ఆధారాలను పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. బతుకమ్మకుంట వివాదం కేవలం ఒక భూమి కేసు మాత్రమే కాదు. ఇది నీటి వనరుల పరిరక్షణ, ప్రైవేట్ ఆస్తి హక్కులు, ప్రభుత్వ అధికారాలు, కోర్టు ఆదేశాల అమలు, ఈ 4 అంశాల మధ్య జరుగుతున్న కీలకమైన పోరాటం. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే హైదరాబాద్లో భూమి లేదా ఫ్లాట్ కొనుగోలు చేసే ముందు ఆ స్థలం FTLలో ఉందా, బఫర్ జోన్లో ఉందా, పాత రెవెన్యూ రికార్డుల్లో చెరువు లేదా కుంటగా నమోదైందా, కోర్టు కేసులు ఏమైనా ఉన్నాయా, ప్రభుత్వ ఆస్తుల నుంచి ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా అనే విషయాలను తప్పనిసరిగా పరిశీలించాలి. ఎందుకంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంటే భూమి వివాదంలో లేనట్టని అర్థం కాదు. ఆ ల్యాండ్ హిస్టరీ, రెవెన్యూ రికార్డులు, యాజమాన్య పత్రాలు, చెరువు మ్యాపులు మరియు న్యాయపరమైన స్థితి అన్నీ తెలుసుకోవాలి. మొత్తానికి బతుకమ్మకుంట వివాదంలో చెరువు పరిరక్షణ ముఖ్యమా, ప్రైవేట్ యాజమాన్య హక్కులు ముఖ్యమా అనే ప్రశ్న కంటే చట్టబద్ధమైన రికార్డులు, వాస్తవ ఆధారాలు మరియు కోర్టు తీర్పు ఆధారంగా నిజమేంటో తెరడం ముఖ్యమని చెప్పవచ్చు. ఈ కేసులో తుది నిర్ణయం ఎలా వస్తుందో చూడాలి. మీ అభిప్రాయం ఏంటి? కామెంట్లో తెలియజేయండి. హైదరాబాద్లోని చెరువులను కాపాడేందుకు ప్రభుత్వ సంస్థలకు మరిన్ని అధికారాలు ఇవ్వాలా లేదా ప్రైవేట్ యాజమాన్య హక్కులకు మరింత రక్షణ కల్పించాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రిలేటెడ్ భూ వివాదాలు, హైడ్రా మరియు ప్రాపర్టీ పట్టాలపై వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.